హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఇవాళ గురువారం కదండి, అందుకని చెప్పి చాలా రోజుల తర్వాత మా చెల్లి వాళ్ళు ఇవాళ గాంధీనగర్లో ఉన్న ఒక ఇంటి వద్ద భజన చేయడానికైతే మా చెల్లి వాళ్ళ భజన కుటుంబం అందరూ కలిసి ఇప్పుడైతే వెళ్తున్నారనమాట. రండి, ఆ భజనలో బాబావారిని మనం కూడా దర్శించుకుని వాళ్ళు చేసే భజన కోలాటం చూద్దాం, పాల్గొందాం. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామందికి చూడడానికి పుష్ అవుతుందండి. సో చాలామంది చూడడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీరు అలా మీ సపోర్ట్ మాకు ఇస్తూ ఉంటే మేము ఇంకా కొత్త కొత్త వీడియోస్కి చేసి మీకు చూపించడానికి వీలవుతుందండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భజన ఎలా జరిగిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే మా వాళ్ళందరూ కూడా భజన చేసే ప్రాంగణానికి అయితే వచ్చేసారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఏ విధంగా మనని రిసీవ్ చేసుకుంటారు, ఈ భజన బృందాన్ని అందరినీ కూడా ఏ విధంగా ఏ సత్కారాలు చేసి గౌరవించి లోపలికి తీసుకెళ్తారనేది ఇప్పుడైతే మనం చూద్దామన్నమాట. భజన బృందం అందరూ కూడా వైట్ శారీసే కట్టుకోవాలనేది ఇక్కడైతే నియమం అనమాట అండి. సో అందుకని చెప్పేసి అందరూ కూడా వైట్లోనే మీకు ఇక్కడ కనిపిస్తున్నారనమాట. బాబా గారి విగ్రహం కూడా పాలరాతి వలె తెల్లగానే ఉంటుంది కదండి. సో అందుకని కూడా అయి ఉండొచ్చు. ఇక్కడైతే చాలా దూరం నుంచి వచ్చాం కదండి. సో అందుకని ఏంటంటే ప్రయాణం చేసిన తర్వాత లోపలికైతే వెళ్లే ముందు ఇదిగోండి బాబావారి కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసి, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళ మీద, అంటే భజన బృందం వాళ్ళందరికీ కూడా కాళ్ళ మీద అవి నీళ్లు పోసి ఇలా కాళ్ళు చేతులు కడిగించి లోపలికైతే తీసుకెళ్తారనమాట. సో ఈ లోపల తీసుకెళ్లే ముందు ఇక్కడ హారతి అనేది కూడా ఇవ్వాలి. సో అందుకని చూసారు కదండి, ఇదిగోండి మా వాళ్ళందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే హారతి అది ఇస్తున్నారనమాట అండి. సో బాబావారికి దిష్టి కింద ఇదిగోండి హారతి, కొబ్బరికాయలో హారతి, కర్పూరం అది వేసి దాంతో దిష్టి తీసి కొట్టేస్తారనమాట అండి దూరంగాను. ఇక ఇప్పుడు ఎవరైతే భజన అయితే చేసుకుంటున్నారంటే ఎవరైతే మననైతే పిలిచారో వాళ్ళకి ఇదిగోండి బాబావారిని వాళ్ళ చేతుల్లో అప్పగించి సో ఇప్పుడు ఏంటంటే లోపలికైతే వెళ్తున్నారనమాట. సో పదండి, భజన అది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా చూద్దాం. సాయిబాబా పెక్కు మహిమలు కనబరిచారు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంత్ రచించిన సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాల్లోని భక్తులకు తన సందేశం తెలియజేయడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో కనబరిచారనమాట. తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కళలలోనూ మనోధ్యాన సమయంలోనూ దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేయడం, కష్టాల నుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరిచారు. ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాల్లో తరచూ చెప్పబడతాయి. చూసారు కదండి బాబావారిని ఎంత బాగా అలంకరించారో. సో ఇక భజన అయితే స్టార్ట్ అయిపోతుంది.
ఇలాగా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా భజన భగవంతుని కీర్తించేందుకు స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి. 10 మంది కలుసుకునే వేదిక. దేవాలయములలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన మీరాబాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనస్సు, నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినప్పుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. 10 మందితో కలిసినప్పుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి భగవంతుణ్ణి భజించడం వల్ల మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరిచిపోయి నూతన ఉత్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడేవారితో గొంతు కలిపి భక్తి పారవస్యంలో ఓలలాడటం ద్వారా మానసిక ఆనందంలో మునిగి తేలుతారు. భజన వల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది, దురాలోచనలు దూరమై చైతన్యం పెరుగుతుంది. 2 చేతులు కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమ పద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది, దిగుళ్ళు దూరమవుతాయి, మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి భజన ఎంత బాగా జరిగిందో బాబావారి ఆశీస్సులతో. ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పటికి ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను. సో మీకు ఈ భజన కార్యక్రమం అనేది చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఇంకెందుకు ఒక లైక్, కామెంట్, షేర్ చేస్తే చాలామంది కూడా చూడడానికైతే వీలవుతుందండి. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. వాచ్ ఖుషి సిస్టర్స్.